కోవూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన రైతులకు రాజముద్రతో పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బారావు, ఎంఆర్ఓ స్ఫూర్తిరెడ్డి, మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొని రైతులకు తమ చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా గండవరం పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను గండవరం సర్పంచ్కు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులు, గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా అమలు చేస్తున్నామని వారు తెలిపారు. నూతనంగా ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కోసం ఇక్కడ కొడవలూరు హెడ్ క్వార్టర్ లో మన కొడవలూరు గ్రామానికి సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల మేడం గారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల లాస్ట్ మినిట్ లో ప్లాన్ క్యాన్సిల్ అయింది. మనకి ముఖ్యంగా ఈ కార్యక్రమం పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి కొత్తగా ఏమి ఇవ్వట్లేదు, ఆల్రెడీ ప్రతి గవర్నమెంట్ లో మనకు వచ్చేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనం మళ్ళీ రాజముద్రతో గవర్నమెంట్ రీసర్వే ఎక్కడైతే ఏ గ్రామాల్లో కంప్లీట్ అయిందో ఆ గ్రామాలకు మాత్రమే నూతనంగా ముద్రించి మనకి పంపిణీ చేయాలని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆదేశాల ప్రకారం మనకి కొడవలూరు మండలంలో మీకు తెలిసినట్టు మొత్తం 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. సో 16కి 16 గాను మనకి మొత్తం రీసర్వే కంప్లీట్ అయింది. ఎలక్షన్ కి ముందరే రీసర్వే కంప్లీట్ అయింది. సో ఈ రీసర్వే కంప్లీట్ అయిన వాటిల్లో మనకి 16 గాను 14 గ్రామాలకి మనకి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించి రావడం జరిగింది. ఒక్క గండవరం, కలమంచి రెవెన్యూ విలేజెస్ కి మాత్రం ఇంకా రాలేదు. అవి వస్తే అవి కూడా పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కొడవలూరు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం వల్ల ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా అన్ని గ్రామాలు నిన్నటి నుంచే మొదలు పెట్టారు డిస్ట్రిబ్యూషన్. సో మీకు ఏ గ్రామంలో ఉన్నా కానీ పాస్ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ ఆ విఆర్ఓని మీరు సంప్రదిస్తే అక్కడ వాళ్ళు మీ ఈకేవైసీ చేయించుకొని మీ బయోమెట్రిక్స్ తీసుకొని మీకు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనిలో కొన్ని చిన్న కండిషన్స్ పెట్టారు. మీకు పాత పాస్బుక్ లాస్ట్ గవర్నమెంట్ లో ఇచ్చిన పాస్ పుస్తకాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మాత్రమే ఈ కొత్త పాస్ పుస్తకాన్ని మనకి జారీ చేయమని మనకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ పాత పాస్ పుస్తకాలు తీసుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు లాస్ట్ గవర్నమెంట్, అలానే వాళ్ళకి జారీ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర లిస్టులు ఉంటాయి. ఒకవేళ మీకు తీసుకోకపోయినా, మీకు పై నుంచే జారీ కాకపోయినా మేము అది చూసుకొని 2 రోజుల్లో మీకు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మేజర్ గా మంచి సారవంతమైన ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కరు క్రాప్ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో అందరూ చాలా మంది బ్యాంకులో పెట్టడం జరిగింది మీ పాత పాస్ పుస్తకాలు. సో వాటిని ఎలా తీసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మన జాయింట్ కలెక్టర్ గారు మనకి 2వ తేదీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ రోజు రాజపాలెంలో స్టార్ట్ చేశారు. సో ఆయన అక్కడి నుంచే బ్యాంక్ జిల్లా అధికారి ఎల్డిఓ గారితో మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడి అందరితో నేను అన్ని బ్యాంకర్స్ తో మాట్లాడి నేను ఇప్పిస్తాను, ఓల్డ్ పాస్ బుక్స్ ఇప్పించి కొత్తవి తీసుకుంటాము, నేను బ్యాంక్ లో పెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మనకి 2 days లో ప్రాపర్ గైడ్ లైన్స్ వస్తాయి. సో అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి డెడ్ లైన్ అంటూ ఏం లేదు. సో మీరు ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో పాస్ పుస్తకం అనేది రాజముద్ర అనేది లేకుండా ఇచ్చినారు. మన గవర్నమెంట్ గండవరం సర్పంచ్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజముద్రతో మన పాస్ పుస్తకాలు నిశ్చయించినారు. ఈ పాస్ పుస్తకాలు గతంలో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినవి. ఈ మార్చిన దాని వల్ల మళ్ళీ దాన్ని మార్చి రాజముద్ర వేసి మనకి గవర్నమెంట్ ఇప్పుడు సప్లై చేసింది. దానివల్ల ఈ కార్యక్రమానికి రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని ఉపయోగించుకునేదానికి కూడా ఉండాలని గవర్నమెంట్ తీర్మానం చేసి మనకి అవకాశం కల్పించింది.